హలో అండి, అందరికీ నమస్కారం అండి. మనకి ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఏ రోజు వచ్చింది? జనవరి 9వ తారీఖున లేదా 10వ తారీఖున? తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? నక్షత్రం, ఆ రోజు వారం ఏమొచ్చిందో తెలుసుకుందామండి. పూజ చేసుకోవాల్సిన శుభ సమయం ఏంటో తెలుసుకుందాము. ఉపవాసం ఏ సమయంలో ఉండాలి, ఉపవాసం నియమాలు ఏంటో కూడా తెలుసుకుందామండి. ఉత్తర దర్శనం చేసుకుంటాం కదండి ఆ రోజు, అది ఏ సమయంలో చేసుకుంటే మంచిది, ఏ ఆలయాలకి వెళ్ళి పూజ చేసుకోవాలో తెలుసుకుందాము. ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారండి. ముక్కోటి అనే పదానికి 3 కోట్లు అని అర్థం అండి. ఈరోజు ఆ శ్రీ మహావిష్ణుమూర్తి భూలోకానికి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడండి. ఈరోజు ఉపవాసం ఉండి భగవంతుని పూజించిన వాడికి 3 కోట్ల పుణ్యఫలాన్ని లభిస్తుందని చెప్పి నమ్మకం అన్నమాట. అందుకే ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. మనకి వైకుంఠ ఏకాదశి చాలా ముఖ్యమైన రోజు అండి. ఈ రోజు భగవంతుణ్ణి దర్శించుకోవడం వల్ల పాపాలు తొలగిపోతాయి, పుణ్యఫలాలు లభిస్తాయండి. ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. మోక్షం లభిస్తుంది, సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి మనకి పండితులు అయితే చెప్తున్నారండి. చాలా మంది వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలండి. ఈరోజు ఉపవాసం ఉండడం చాలా ముఖ్యమండి. ఉపవాసం ఉండలేని వారు పండ్లు, పాలు, పెరుగు మొదలైనవి తినవచ్చండి. ఆ రోజు ఉదయం స్నానం ధరించి భగవంతుని ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకుంటారండి. విష్ణుమూర్తి ఆలయంలో లేదా వెంకటేశ్వర స్వామి ఆలయాలు అయితే మనకి ఉత్తర ద్వార దర్శనం అయితే డోర్ తీసుంటుందండి. ఆ ద్వారం నుంచే వెళ్ళి భగవంతుని దర్శించుకుంటారు. మనకి ఎన్ని ఆలయాల్లో చూసినా అండి, అంటే విష్ణుమూర్తి ఆలయాల్లో, మనకి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో దర్శనం వైపు ఉన్న ఉత్తరం వైపు ఉన్న డోర్లు అయితే క్లోజ్ అయి ఉంటాయి. కానీ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు అయితే ఉత్తరం ద్వారా దర్శనము, అంటే ఆ రోజు మాత్రం ఆ డోర్ తీసుంటే దర్శనం అనేది చేసుకోవాలన్నమాట. మనం పూజ చేసుకునే సమయము, తిథి అవన్నీ ఇప్పుడు తెలుసుకుందామండి. ఉపవాసం ఎలా ఉండాలి, ఏ సమయంలో ఉండాలి, ఉపవాస నియమాలు కూడా మనం తెలుసుకుందామండి. మనకి ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి తిథి ప్రారంభం మరియు ముగింపు తేదీలు తెలుసుకుందామండి. ఏకాదశి తిథి అండి 2025 జనవరి 9 అంటే గురువారం రోజున ఉదయం 11:55 ప్రారంభమయ్యి 2025 జనవరి 10 శుక్రవారం ఉదయం 9:45 వరకు అయితే మనకి ఏకాదశి తిథి అయితే ఉంటుందండి. ముక్కోటి ఏకాదశి మనకి జనవరి 10వ తారీఖున అంటే శుక్రవారం రోజునైతే వచ్చిందండి. మనకి సూర్యోదయానికి ముందుగా ఏ తిథి ఉంటే అదే రోజు ఆ తిథిగా ఫాలో అవుతాం కాబట్టి ఈసారి మనకి 2025 జనవరి 10వ తారీఖున శుక్రవారం రోజున మనకి ముక్కోటి ఏకాదశి అయితే వచ్చిందండి. ఉత్తర ద్వార దర్శనం కూడా మనకి జనవరి 10వ తారీఖున చేసుకుంటారు. ఆలయాల్లో కూడా మనకి విష్ణుమూర్తి ఆలయాల్లో లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా వెళ్తారండి. ఆ రోజు 2025 జనవరి 10 అండి శుక్రవారం రోజున తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 9:45 వరకు అయితే మనకి తిథి అయితే ఉంటుంది కాబట్టి ఆ రోజు మనకి ఉత్తర ద్వార దర్శనానికి చాలా మంచి సమయం అయితే ఉందండి. ఏకాదశి ఉదయం 9:45 లోపు అయితే మనకి వెళ్ళిపోతుందండి. అంతవరకు మనకి తిథి ఉంటుంది. దాని తర్వాత మనకి ఏకాదశి తిథి అనేది ఉండదన్నమాట. ఆ రోజే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం చాలా మంచిదండి. మనకి వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ లేదా అనుకుంటే విష్ణుమూర్తి ఆలయాలను కూడా వెళ్ళొచ్చు. ఆ రోజు పూజ చేసుకునే శుభ సమయం అండి తెల్లవారుజామున 4:06 నుంచి ఉదయం 8:24 లోపు పూజ అనేది చేసుకోవచ్చండి. ఇంట్లో పూజ చేసుకునే విధానం అండి. ఆ రోజు తెల్లవారుజామున నిద్ర లేచి గుమ్మాలు, వాకిళ్ళు అన్ని శుభ్రపరచుకొని ముగ్గు అనేది పెట్టుకోవాలండి. మనం పూజ విధానం అన్ని ముందుగా మన దగ్గర ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ లేదా విష్ణుమూర్తి పటం కానీ ఉంటే ఆ పటం పెట్టేసి ఆ రోజు మనము స్వామివారికి తులసి దళాలు ధరించడం ఎంతో మంచిదండి. అంటే విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ ఇలాగ తులసి దళాలు అంటే చాలా ఇష్టం కదండి. దగ్గరలో ఉంటే మాత్రం తీసి ఇలాగ మాలలాగా కట్టి స్వామివారికి అయితే వెయ్యండి. ఇక్కడ మనం పూజ చేసుకుంటాం కదండి, తులసి ఆకులు అవి కాదండి, సపరేట్గా ఉంటాయి. లేదంటే పువ్వులు అమ్మే వాళ్ళ దగ్గర కూడా మనకి తులసి దళాలు అయితే దొరుకుతాయండి. ఇలాగ మాలలాగా తీసుకొచ్చి ఇలాగ స్వామివారికి అయితే వేయచ్చు అనమాట. ఆ రోజు మనం పిండి ప్రమిదలండి 7 పిండి ప్రమిదలు చేసుకుంటే చాలా మంచిదండి. ముక్కోటి ఏకాదశి రోజు మనకి ఇలాగ పిండి ప్రమిదలు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నేను ఒక వీడియో అయితే పెట్టాను. ఈ లింక్ ఈ వీడియోలో అయితే కింద నేను లింక్ ఇస్తానండి. ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే చూడొచ్చు అనమాట.
నేను ఇక్కడ పూజ చేసుకునేటప్పుడు అయితే 3 పెట్టానండి. 3 పిండి ప్రమిదలు లేదా 5 లేదా 7. ఆ పిండి ప్రమిదలకి మనకి విష్ణు నామాలు ఉంటాయి కదండి, గోవింద నామాలు పెట్టుకొని పూజ అనేది చేసుకున్నానండి. పిండి ప్రమిదలకి మనము ఇలాగ నామాల్లాగా పెట్టి పూజ చేసుకోవాలి. దాంట్లో మనకి ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకొని పూజ చేసుకోవచ్చు. ఆ రోజు మనము ఉపవాసం ఉంటాం కదండి. ఏకాదశి రోజు ముందు రోజు అంటే మనకి ముందు ఏకాదశి ముందు రోజు నుంచి అంటే 9వ తారీఖు నుంచి సాయంత్రం నుంచో ఏమి తినకుండా ఆ రోజు అంతా మనం ఉపవాసం ఉంటామండి. ఏకాదశి రోజు ఉండాలి అనుకున్న వాళ్ళైతే ఉంటారు. ఇలా కొంతమంది నియమాలు అయితే పాటిస్తారండి. ఆ నియమాలు ఏంటంటే కొంచెం పాలు, మజ్జిగ, పళ్ళు తింటూ ఆ రోజంతా ఉంటారండి. ఏకాదశి రోజు జాగరణ కూడా చేస్తారు. తెల్లారితే ద్వాదశి రోజు పొద్దున్నే స్నానం చేసుకొని స్వామివారిని దర్శించుకొని మనకు ఉపవాసం అనేది వదులుతారండి. ఆ రోజు బ్రాహ్మణులకి మనము భోజనం దానంగా చేస్తే చాలా మంచిదండి. అంటే దానం అంటే మనం ఒక ప్రసాదం లాగా పెడితే ఎవరికైనా సరే, ఒకరికైనా ఇద్దరికైనా చాలా మంచిదండి. ఆ రోజు ఏకాదశి రోజు అయితే మనం తినం కాబట్టి, అంటే ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు తినరు కాబట్టి అలా చెయ్యరు. నెక్స్ట్ డే ద్వాదశి రోజు పూజ చేసుకొని ఇలాగా మనము బ్రాహ్మణునికి లేదంటే స్వయం పాకం ఇచ్చినా చాలా మంచిదండి. ఆ రోజు మనం స్వామివారికి కొబ్బరికాయ లేదా వడపప్పు, బెల్లం, పానకం ఇలాగ నైవేద్యంగా పెట్టి స్వామివారికి దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఇదండి ఈ సంవత్సరం మనకి ఏకాదశి జనవరి 10 శుక్రవారం రోజున వచ్చింది కాబట్టి చాలా విశిష్టమైన రోజు అండి. ఆ రోజు శుక్రవారం రోజు మనం లక్ష్మీదేవి పూజ చేస్తాం కదా, ఆ రోజు మనకి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటాము. ఈసారి ముక్కోటి ఏకాదశి శుక్రవారం రోజు వచ్చిందండి. చాలా మంచి రోజు. కుదిరిన వాళ్ళైతే ఇలాగా పూజ చేసుకొని గుడికి వెళ్తారండి. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామివారిని దర్శించుకోవచ్చు. చాలా ఆలయాల్లో అయితే అలాగా పెడతారండి ఉత్తర ద్వార దర్శనం నుంచి వెళ్ళడానికి. అయితే ఇదండి ఈరోజు వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీరు ఏమైనా డౌట్స్ అడగాలి అనుకుంటే మాత్రం నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.